రథయాత్ర వస్తుంది కదండి. రథయాత్ర గురించి కొన్ని విశేషాలను మాట్లాడుకుందాం. జగన్నాథపురిలో జగన్నాథుడి కోసం కొత్త రథాన్ని నిర్మిస్తారు. ఈ కొత్త రథ నిర్మాణ కార్యక్రమాలన్నీ అక్షయ తృతీయ రోజు జగన్నాథుడి రథ నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ మొదలు పెడతారు. ఒక్క విషయం చెప్పనా అండి, ఈ క్షేత్రంలో సాక్షాత్తు మూలవర్లే రథయాత్రలో దర్శనమిస్తారు. ఈ మూలవర్లు ఎప్పుడైతే రథయాత్రకు వస్తారో లక్షలాది ప్రజలు ఈ రథయాత్రలో పాల్గొంటారు. మీకు ఒక విషయం తెలుసా? జగన్నాథుడి యొక్క రథం పేరు నందిఘోషం, బలభద్రుడి యొక్క రథం పేరు తాళధ్వజం, సుభద్రా మహారాణి యొక్క రథం పేరు దేవదళన. ఈ రథంలో జగన్నాథుడు తన స్వంత ఇచ్ఛతో వెళ్తారండి. ఎవ్వరూ ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళరు. మనకు శ్రీ చైతన్య చరితామృతంలో ఏమి చెప్పారంటే, మహాప్రభు జగన్నాథుడు ముందుకు ఎప్పుడు వస్తాడో అప్పుడే రథం ముందుకు కదిలేదన్నమాట. కృష్ణుడు ఎప్పుడూ కూడా కృష్ణ భక్తుల వెనకనే ఉంటారు. ఈ రథయాత్రలో హరినామస్మరణ, భజన, నృత్యం, భగవద్భక్తుల మధ్య రథయాత్ర ఉత్సవాలు చాలా కోలాహలంగా జరుగుతుందండి. భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం వెల్లివిరుస్తుంది కదండి. మనం అందరం కూడా ఈ రథయాత్రలో పాల్గొని మన జన్మలు పునీతం చేసుకుందాం. జై సనాతన ధర్మం, జై జగన్నాథ, హరే కృష్ణ.